చాలా నమ్మకం పెట్టుకున్నావు కదా, కానీ మోసపోయావే. తప్పంతా నీదే. నువ్వు పెట్టుకున్న నమ్మకమే కదా నిన్ను మోసం చేసింది. మరి ఇంకా ఎందుకు అలా కూర్చున్నావు? ఒకటి చెప్తాను విను. ఒక 2 నిమిషాలు నీకు ఓపుకుంటే అసలు నువ్వెందుకు మోసపోయావో నేను క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. రెడీయా? నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 10th క్లాస్ నుంచి మొదలు పెడదాం. నీ ఫస్ట్ ప్రేమ, నీ ఫస్ట్ స్నేహం, నీ ఫస్ట్ నమ్మకం, ఈ 3 కూడా అప్పటి నుంచి స్టిల్ ఇప్పుడు నీ వయసు 20 అయ్యి ఉండొచ్చు, 25 అయ్యి ఉండొచ్చు, 30 అయ్యి ఉండొచ్చు, 35, 40, 45 ఎంతైనా అయ్యి ఉండొచ్చు. 10వ తరగతి నుంచి మొదలు పెడితే ఎన్నిసార్లు నువ్వు ఎంతమందిని నమ్ముంటావు? నీ ఫస్ట్ ప్రేమ పోయింది కదా, తర్వాత ప్రేమ మోసపోయావు, తర్వాత మోసపోయావు, స్టిల్ ఇప్పుడు మోసపోతూనే ఉన్నావు. ఇంకా కూర్చుని అయ్య బాబా నేను మోసపోయాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏడుపులు, పెడబొబ్బలు, దరిద్రాలు. గుర్తుపెట్టుకో, నువ్వు పెట్టుకున్న నమ్మకం వల్ల మాత్రమే నువ్వు మోసపోయావు. అదే నువ్వు నమ్మకుండా వాళ్ళలాగానే నార్మల్గా మనకెందుకులే అని వదిలేసి ఉంటే ఈ పాటికి బాధలో ఉండకపోయేవి. ఈ ఓదార్పులు, ఈ ఏడవటాలు, ఈ కూర్చుని తలపోటులు తెచ్చుకోవడాలు, రాత్రులు పడుకోపోవటాలు ఇవన్నీ ఉండవు. కానీ నువ్వు అలా చేయలేవు కాబట్టే ఇప్పుడు నువ్వు నేను కూర్చుని మాట్లాడుకుంటున్నావు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు పెట్టుకున్న నమ్మకమే నిన్ను మోసం చేసింది. ఇప్పుడు నుంచి ఏం చేయాలి? నమ్మొద్దు. అట్లీస్ట్ నీడను కూడా నమ్మొద్దు. వస్తుంది కదా నీడ అని వెళ్ళిపోయావు అనుకో, ఏ చీకట్లోకి వెళ్ళిపోయిన తర్వాత టక్ మనం మాయమైపోద్ది. అప్పుడు అరే ఏమన్నా రావట్లేదు ఏంటి అని చూసుకున్నావు అనుకో, ఆల్రెడీ చీకట్లోకి వెళ్ళిపోయావు, ఎటు వెళ్ళాలో తెలియదు, నీ నీడ కూడా నీ వెనకాల ఉండదు. ఎన్నిసార్లు ఒక్కడవే కూర్చుని ఏడ్చుంటావు? అయ్యిందేదో అయిపోయిందని కొత్తగా మొదలు పెడదాం అనుకున్నాను జీవితం, నీ అమ్మ మళ్ళీ మోసం ఏంట్రా ఇది అనిపించిందా? అప్పుడు నీ పక్కన ఎవరున్నారు? ఎవ్వరూ ఉండరు. నీకు నువ్వే మాట్లాడుకుని ఉంటావు, నీలో నువ్వే బాధపడి ఉంటావు. అది పాయింట్. నేనేం చెప్తున్నానంటే, ఒంటరిగా కూర్చుని ఏడ్చినోడు ఎప్పటికైనా బాగుపడతాడు. ఎందుకంటే ఆ ఒంటరిగా కూర్చుని ఏడ్చే సిచ్యువేషన్ వస్తుంది కదా, అప్పుడు అర్థమవుద్ది అబ్బే మనల్ని ఎవడో దేకడు, మన దగ్గర ఏమన్నా ఉంటే, లేదంటే మనం ఏమన్నా మంచి పొజిషన్లో ఉంటే, మన దగ్గర ఉంటే అనే పదం ఉంటేనే మన పక్కన ఎవడన్నా ఉంటాడు. అర్థమైందా? చాలా క్లియర్. ఇక్కడ ఏం లేదు. ఎవడి పోరాటం ఆడిది, ఎవడి బ్రతుకుదెరు వాడిది, ఎవడి అవసరం ఆడిది. ఈరోజు నీతో ఉంటే ఆడ అవసరం తీరుతుంది అంటే ఆడి ఖచ్చితంగా ఉంటాడు, తప్పదు, ఇంకో ఆప్షన్ లేదు ఆడికి. అలాంటప్పుడు కేవలం నువ్వు వాడిని అవసరం తీర్చడానికో, లేదంటే ఆడితో నామకే వాస్తి ఉండాలి తప్ప, ఈడే మనకింకా వీడితో కలిపి వ్యాపారం చేసేద్దాం, వీడితో కలిపి ఇంకోటి చేసేద్దాం, లేదంటే తినే మన లైఫ్ పార్ట్నరు, ఇంక అసలు మనకు తిరుగులేదు అని పెట్టుకోవద్దు. అప్పటిదాకా సాఫీగా నడుస్తుంది. ఏదైనా చిన్న కష్టం వచ్చేటప్పటికి ఇటు చూస్తే ఖాళీ తప్ప, శూన్యం తప్ప ఎవడో కనిపించడు. అప్పుడు తెలుసుద్ది అసలు మనమేంటి, మన చుట్టుపక్కల ఉండే జనం ఏంటి అని. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జరిగిన, ఒకవేళ జరిగి ఉండొచ్చు, లేదంటే ప్రస్తుతం అది మీరు అనుభవిస్తూ ఉండొచ్చు. అలాంటి ఒక సంఘటన చెప్పనా? 10వ తరగతి అనుకున్నాం కదా, అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు దాకా ఎంతమందికి మనసు ఇచ్చి ఉంటారు, ఎన్నిసార్లు మోసపోయి ఉంటారు, ఎంతమందికి డబ్బులు ఇచ్చి ఉంటారు, ఎన్నిసార్లు ఆ డబ్బులు ఇచ్చినోడు చేతే తిట్లు తిని ఉంటారు, ఎన్నిసార్లు ఒకరిని నమ్మి మీ సీక్రెట్లన్నీ చెప్పుంటారు, ఎన్నిసార్లు మీ సీక్రెట్లన్నీ బట్టబయలు అయిపోయి మీరు చాలా మంచిగా ఉన్నా సరే అప్పుడు దాకా కాపాడుకున్న పరువు, లేదంటే ఇంకోటి ఒక్క రోజుతో హుష్ అటాక్ అయిపోయి ఉంటాయి. చాలాసార్లు జరిగి ఉంటాయి. కానీ మనకి బుద్ధి రాదు. దానికి రీజన్ ఏంటో తెలుసా? నీలాంటోడు ఎవడి మీద పగబట్టలేడు. అంటే ఈయనమ్మ నన్ను ఎలా చేసేడు, వీడి సంగతి ఏంటో చూడాలి అని అప్పటికప్పుడు అనుకుంటావు తప్ప వెంటనే కరిగిపోతావు. వెంటనే కరిగిపోయి ఎందుకులే మనోడే కదా అని వదిలిపెట్టేస్తావు. వదలొద్దు అలా. ఇదివరకటి రోజులయ్యి అంతా దేవుడే చూసుకుంటాడు, అంతా అదే అని చూసుకుంటాడు దేవుడు. అలా అని మనం దేన్ని మర్చిపోకూడదు. ఒక్కసారి ఒకడు మనల్ని హర్ట్ చేశాడు అని తెలిసిన తర్వాత కూడా నువ్వు వాడితో ట్రావెల్ అవుతున్నావు అంటే ఇంకొకసారి నువ్వు హర్ట్ అవ్వడానికి మాత్రమే. ఇప్పుడు ఒక నాగుపాము ఉంది, ఏదో ఒకసారి కరిచింది, చూసుకోకుండా అనుకోకుండా నీకు తెలియకుండా వెళ్ళి దాని పక్క నుంచి వెళ్ళు, అది కరిచేసింది. రెండోసారి కూడా ఫస్ట్ టైం కరిసిందిలే, ఇంకా రెండోసారి కరవదు, ఒకసారి నన్ను కరిచేసింది కదా తెలిసే ఉంటుందని మళ్ళీ దాని పక్కన వెళ్ళి దాన్ని తోక తొక్కుతావా? అది పడుకున్న చోట వెళ్ళి కూర్చుంటావా? దాంతో సావాసం చేస్తావా? చెయ్యవు కదా. ఇది అంతే.
ఒకసారి ఒకటి క్యారెక్టర్ తెలిసిన తర్వాత నువ్వు వాడిని మొహం మీద తిట్టక్కర్లేదు, అన్ని ఏమనవసరం లేదు. నవ్వితే నవ్వు, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. ఆడి ₹1,00,00,000 ఇచ్చినా సరే వెళ్ళి ఆడి పంచన చేరొద్దు, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే ఆడు మళ్ళీ ఇంకొకసారి మన దగ్గర వరకు వచ్చాడు అంటే మనల్ని ఏదో ఒకటి దాంట్లో ముంచడానికే వస్తాడు. అందుకని చెప్తున్నాను కదా, ఇలా నీడ వస్తుంది కదా అని ఇలా 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 చూసుకుంటే హాయ్ హాయ్ అనుకుంటే వెళ్ళిపోయావు అనుకో, ఆ ముందరికి వెళ్ళేటప్పటికి 4 అడుగులు చీకట్లోకి వెళ్ళిన తర్వాత నీడ ఉండదు, బొక్క ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మని లేదు అనుకుంటే అయిపోయాయి. అయితే వెనక్కన్నా రావాలి నువ్వు, ఓటమిని ఒప్పుకుని. లేదంటే ఆ చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియదు. అదే ముందు నుంచే చీకటి వస్తుంది. సో ఆ చీకట్లో ఎలా వెళ్ళాలి, ధైర్యంగా ఉండాలా, హనుమాన్ చాలీస చదువుకోవాలా, లేదంటే రైట్ సైడ్కి ఒక 100 అడుగులు వెళ్తే వెలుగు వస్తుందా, లేదంటే స్ట్రైట్గా వెళ్ళిపోదాం ఏదైతే అదే అవుతుందా అనే డిస్కషన్ నీలో మొదలవుతుంది. నీలో నువ్వు మాట్లాడుకుంటావు కాబట్టి నీకు బాధ ఉండదు, అయ్యో నా కూడా ఎవరు లేరని. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది కూర్చుని ఏడుస్తున్నారు బాసు. ఎలా అంటే నేనే మోసపోయాను. ఏం మోసపోయావు? అసలు మోసపోవడానికి మొదటి మెట్టి ఏంటో తెలుసా? నువ్వు నమ్మకం. నిన్ను ఎవడు నమ్మన్నాడు? అండ్ నమ్మకుండా బతకలేవా, భోజనం చేయలేవా నమ్మకుండా? ఒక దిక్కుమాల వీక్నెస్ ఉంటుంది. అదేంటో తెలిసి ఎవడని కొంచెం బాగా మాట్లాడి కొన్ని రోజులు ట్రావెల్ అయ్యేటప్పటికి ఫ్రెండ్ ఎవడో ఒకడు కొత్తగా పరిచయం ఆఫీస్లో ఎవడొకడు అది కొంచెం మంచి మాట్లాడేటప్పటికి ఇటు చాలా మంచి వాళ్ళు ఉన్నాడు రా అని చెప్పి ఆడికి అన్నీ చెప్పేటాలు. లేదంటే నువ్వేదో చిన్నది డేటా సెంటర్ పెడదాం అనుకున్నావు, ₹1,00,000 పెట్టుబడితో, ఆడితో కలిసిపోయి నువ్వు 50,000 నేను 50,000 వేసుకుని స్టార్ట్ చేద్దాం, బోల్ లాభాలు వస్తాయని అప్పుడు దాకా నువ్వు రీసెర్చ్ చేసుకుని నువ్వు సంవత్సరం నుంచి కష్టపడి దాచుకుని డబ్బులతో స్టార్ట్ చేద్దాం అనుకునే ప్రాజెక్ట్లో ఎవరినో నీ ఫ్రెండ్నో నీ చుట్టాన్నో బాగా విపరీతంగా నువ్వు నమ్మేసి ఆడు రాను మొర్రో అన్న జాయిన్ చేసుకుంటావు. ఆడేం చూస్తాడు, దాంట్లో డబ్బులు కనిపించేసరికి నిన్ను పక్కకు గెంటేసి ఆ బిజినెస్ని, దాన్ని, ఆ ఫలితాన్ని, నీ కష్టాన్ని తన్నుకుపోతాడు. అప్పుడు కూర్చుని ఏడుస్తావు. ఇక్కడ తప్పేవాడిది నీదే. నీకు ఓపుకుంటే ఒక్కడ వెళ్ళి చేసుకో. పోయినాయి ₹1,00,000 హ్యాపీ, నేను కష్టపడ్డాను, నా ఐడియా, నా కష్టార్జితం నా వల్ల పోయింది, ఓకే. ఎవడో వచ్చి తన్నుకుపోయి ఇది నువ్వు ఎందుకు ఇస్తున్నావు? లేదంటే ఎవరినో ప్రేమించావు, ఎరగదీసేసి ప్రేమించేసి నువ్వు తిన్నావా లేదా, నువ్వు పడుకున్నావా లేదా, లేదంటే ఎందుకు ఇలాగా నేను ఉన్నాను కదా నీకని విపరీతమైన భరోసాలు ఇచ్చేసి టక్కమని అవతలోళ్ళకి నీకంటే బెటర్ ఆప్షనో, లేదంటే వాళ్ళ బతుకు అమ్మో ఈడితో ఉంటే దరిద్రాలతో ఉండాలి, ఈడు ఎప్పుడు బాగుపడతాడు ఏంటో, మనిషి మంచోడే కానీ అన్నం తినకుండా ఉండలేం కదా అనే దిక్కుమాలిన ఫిలాసఫీతో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారనుకో, అప్పుడు నీ గోల ఉంటుంది. కుక్క ఏడ్చేట్టు ఏడుతావు. ఎందుకు వచ్చిన ఏడుపులు మనకు అవన్నీ? నీకు నేనున్నాను అని ఒక పర్సన్కి ధైర్యం చెప్పే అంత ఇది ఉన్నప్పుడు, ధైర్యం ఉన్నప్పుడు నువ్వు ఆడికి ఈడికి ధైర్యం చెప్పడం ఏంటి బాసు? నీకు నువ్వు ధైర్యం చెప్పుకుని కొట్టు, గట్టిగా సంపాదించు, మంచి స్టేజ్కి వెళ్ళు. నువ్వు ఎవరు కోరుకుంటే వాళ్ళు వచ్చి పక్కన కూర్చుంటారు. నీకు అర్థమైందా? ఎవరు కోరుకుంటే వాళ్ళు. సో అప్పుడు నీ ఇష్టాలు, నీ కోరికలు అప్పుడు తీర్చుకో. అంతేగాని ఎదిగే దశలో మోసపోయాను అని పదే అనొద్దు. ఇంకొక చివరి ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. కుర్చీ మడత పెట్టి మెడలు జారిపోతాయనే డైలాగ్ విన్నావు కదా, కుర్చీ తాత. ఎంతమంది వాడుకున్నారు తన్నే, ఎంతమందిని నమ్మాడో తెలుసా ఆయన? యూట్యూబ్ ఛానల్లో నన్ను బాగు చేస్తాడు, లేదంటే డబ్బులు ఇస్తాడని చాలామందిని నమ్మి అందరూ కూడా ఎవరు ఇంటర్వ్యూకి పిలిస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయి 10 ఇస్తే తీసుకుని ఇంకా మన లైఫ్ సెట్ అయిపోయింది, వీళ్ళందరూ మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా? దొరికిన యూట్యూబర్ దొరికినట్టు మైకులు పట్టుకుని ఆ ముసలాయిని కూడా తిరిగి ఆయన దగ్గర నుంచి ఇంటర్వ్యూలు తీసుకుని లక్షలు సంపాదించుకున్నారు యూట్యూబ్లో. ఇప్పుడు తీరా చూస్తే నిన్న కాక మొన్న ఒక 2 రోజుల క్రితం చూశాను నేను, బస్సులో భిక్షాటన చేస్తున్నాడు ఆయన. అంతకుముందు కూడా చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. మధ్యలో అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో కుర్చీ తాత అంటే తెలియనోడు లేడు. మరి ఎందుకు భిక్షాటన చేస్తున్నాడు? వాళ్ళందరినీ నమ్ముకున్నాడు తెలుసా, నాకు తెలుసు. నమ్ముకున్నాడు. ఈరోజు మళ్ళీ నేను కుర్చీ తాతనమ్మ, మీరు వీడియోలో చూసే ఉంటారు కదా, ₹1 ధర్మం చేయండి అని చెప్పి ఆయన అడుక్కుంటున్నాడు పాపం. చివరికి ఆయన నోట్లో నుంచి వచ్చిన ఆ కుర్చీ మడత పెట్టి ఆ డైలాగ్ని ఒక సినిమాలో పాటగా కూడా వాడారు. కానీ ఇప్పటికీ కూడా ఆయన స్టిల్ ప్లాట్ఫామ్ మీద బస్సుల్లో భిక్షాటన చేస్తున్నాడు. దానికి రీజన్ ఏంటి? ఆయన ఎవడి మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఏదో ఆయన 2,000 అడిగాడు అనుకో, 1000 ఇచ్చి వీడియో తీసేసుకునేవాడు ఎవడొకడు. పోన్లే రేపొద్దున్న మనల్ని కంటిన్యూ అవుతుంది కదా ఇదంతా నమ్మకం పెట్టుకున్నాడు. ఏమీ లేదు, ఎవడికాడు క్యాష్ చేసుకున్నారు. ఆ డైలాగ్ పాతపడిపోయింది, ఆ ముసలతనం పాతపడిపోయాడు, అన్నీ పాతపడ్డాయి. మళ్ళీ పాత జీవితానికంటే దారుణమైన జీవితం వచ్చింది. ఎందుకంటే అలాగే భిక్షాటం చేసుకుంటూ ఉంటే బాగుండేవాడేమో. ఇప్పుడు ఒక హై చూసాడు, ఒక మంచి ఇది చూసేసాడు. చూసిన తర్వాత మనమేమో ఇంతమంది వచ్చారు కదరా, మనం లైమ్ లైట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు చూస్తే ₹1 వేయండి అని ఆయన భిక్షాటం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియోలో ఆ క్లిప్ వేద్దాం అనుకున్నాను కానీ స్ట్రైక్ పడుతుందని వెళ్ళేది నేను.
చేస్తున్నాడు. మీరు కుర్చీదాత వీడియోని కొట్టి చూడండి, రీసెంట్గా వచ్చింది. భిక్షాటం చేసుకుంటున్నాడు. నేను ఒక్క రూపాయి వేయండమ్మా, నేను కుర్చీదాతనని. ఆ వీడియో తీసేవాళ్ళు కూడా వీడియో తీసుకున్నారు తప్ప డబ్బులే ఇట్లా. ఇతనేనే కుర్చీ మడత పెట్టేసే డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ తాత ఇతనే అని చెప్పుకుంటున్నారు తప్ప ఎవడో భిక్షమే ఇట్లా. రేపొద్దున్న నువ్వు 100 కోట్లు సంపాదించి నీ ఊళ్ళో బెంజ్ కార్లో తిరుగు. కట్ చేస్తే ఒక 6 నెలల తర్వాత నువ్వు దిక్కు దివాణం లేకుండా మొత్తం పోగొట్టుకుని ఊళ్ళో కట్టుబట్టలతో దిగావనుకో, ఏమంటారు తెలుసా నిన్ను? అప్పుడు రాజుగారు రాజావారు అన్నారు కదా, ఇప్పుడు ఏమంటారు తెలుసా? దోల తీరింది, అసలు ఆగేడేంటి భూమి మీద ఎక్కడైనాని. ఆ రోజుల్లో అలా 100 కోట్లు ఉన్నప్పుడు ఏమన్నా కొనుక్కోద్దా, జాగ్రత్త పెట్టుకోద్దా? ఆ మాత్రం తెలీదా? దేవుడు ఉంటాడరా అంటారు. నువ్వు ఎందుకు పోయావు? నీకు దాచుకోవడం తెలియక కాదు, అర్థమవుతుందా? నువ్వు వడ్డీలు ఇచ్చుకోవడం తెలియక కాదు, నీకు ఆస్తులు కొనుక్కోవడం తెలియక కాదు, ఏదో నమ్మి మొత్తం దాంట్లో పెట్టేశావు. పోయింది. ఇప్పుడు ఏమైంది? కట్టుబట్టలు మాత్రమే మిగిలినాయి. సో నమ్మకం అనేది బాసు చాలా అంటే చాలా ప్రమాదకరమైంది. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, స్పృహతో ఉండాలి. అంటే ఇప్పుడు పిల్లల్ని కూడా నమ్మొద్దా, అమ్మ నాన్నలు కూడా నమ్మొద్దా, తమ్ముడిని నమ్మొద్దా? ఈ బొచ్చులో సోదంతా చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో, వాళ్ళు కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీ, మనోళ్ళు మనతో పాటు ఉంటారో అనే వాళ్ళ మీద మనకి ఎప్పుడూ నమ్మకం ఉండదు, ప్రేమ ఉంటుంది. ప్రేమ వేరు, నమ్మకం వేరు. నమ్మకం కేవలం ఒక హోప్ని ఇస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నీ 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 తమ్ముడు ఉన్నాడు. అసలు ప్రపంచంలో ఉన్న అన్న తమ్ముళ్ళలో ఎంతమంది సవ్యంగా 1 ఎకరం పొలం ఇస్తే, తమ్ముడు నీకో 1 ఎకరం నాకో 1 ఎకరం అని పంచుకునే వాళ్ళు ఉన్నారు? మొగుడు పిల్లలు ఉన్నారు. సరే, మనం ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఆఫీస్లో బోల్డ్ పని చేసి వచ్చాము, ఇంట్లో కూర్చుంటున్నాము, వచ్చి రాగానే మనల్ని ఎలా ట్రీట్ చేయాలి అని ప్రిపేర్ అయ్యే ఆడవాళ్ళు ఉన్నారు. ఆ బొక్కలే నువ్వు ఎంత చేసి వస్తే ఉంది, ఇంట్లో నేను పొద్దున్న సాయం దాకా అంట్లు తోమాను, గిన్నెలు కడిగాను, సామాను అయ్యి అని చెప్పి ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళని హింసించి మగోళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రతీదీ ఇంటర్లింక్ అయి ఉంటుంది. నమ్మకం అని దేని గురించి అంటున్నానంటే, ఒక ఎదుగుదలలో ఉన్నప్పుడు, పరిగెట్టాల్సినప్పుడు, ఇది టైం అనుకున్నప్పుడు, అలాంటి టైంలో నీ ఎదుగుదలకు సంబంధించిన ఏ చోట కూడా నువ్వు నమ్మకాలతో ప్రయాణించుకో. నమ్మావు అంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ అనుభవించావు, నీకు నేను చెప్పేదేమని చెప్పు. మళ్ళీ చెప్తున్నా, నీ నమ్మకమే కదా నేను మోసం చేసింది. మరి ఇంకా ఎందుకు అలా కూర్చున్నావు? అయిపోయింది ఏదో. ఇక నుంచైనా నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే సృష్టి లేదు అంటావా? ఎక్కడి వరకు నమ్మాలో అక్కడి వరకే నమ్ము. లేదు అసలు అయిపోయి నమ్మకం ఉండాల్సిందే అంటావా? ఇప్పటి వరకు ఒక్కడినే ఆడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి నమ్మి ఇప్పటిదాకా ఒక్కడనే నమ్మిన ఉన్నాడు ఎవడైనా ఉంటే ఆడి నాకు చూపించు. అర్థమవుతుందా? అందుకని కూర్చుని ఆడకు. ఇది నువ్వు ఎదగాల్సిన టైం. ఎదుగు, నమ్మకో. పనికి పిలిచాడు ఎవడైనా 500, పొద్దున్న 6ంటికి వస్తా, సాయంత్రం 6ంటికి వెళ్ళిపోతా. 6 తర్వాత 1 నిమిషం ఉండమన్నా ఉండాలా, ఎక్స్ట్రా కావాలి, అయిపోయింది అంతే. ఈరోజు ఏదో పాపంలే ఫోన్లే అని చేసావు అనుకో, రేపు ఎల్లుండ కూడా అడుగుతాడు. రేపు ఎల్లుండ చేయకపోతే ఏమంటాడో తెలుసా? ఫస్ట్ రోజు చేశాడు, ఇప్పుడు బలిసింది ఇడిగే అంటాడు. ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడుకుంటే బాగోదు. నెక్స్ట్ వీడియోలో డోస్ పెంచుదాం. ఆ టాపిక్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఉంటా.